తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఈ ఉదయం నుంచి. ఇక దానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు కూడా ట్రెండింగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ముందంజలో కొనసాగుతుంది. ఇక ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం పార్టీ కూడా దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మెదక్ నుంచి మా ప్రతినిధి బాసిత్ ఉన్నారు. బాసిత్, మెదక్లో పోలింగ్ సర్లే ఎలా కొనసాగుతుంది, ఏంటి తొలి ఫలితం ఎప్పటిలోగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అప్డేట్ ఏంటి? మనోజ్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది 8 గంటలకే. ఈ నగర పాలికల్లో మాత్రం 412 డివిజన్లు, 116 పోలికల్లో 2569 వార్డుల ఫలితాలు కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు పురపాలిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సాయంత్రంలో కార్పొరేషన్ ఫలితాలు కూడా పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీగా పోలీస్ పటిష్టతగా ఏర్పాటు చేశారు. ఈ నెల 16 కార్పొరేషన్ల మేయర్, ఉప మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ల, వైస్ చైర్మన్ల పదవులు కూడా పరోక్ష ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో ఓట్ల కౌంటింగ్ నడుస్తుంది. ఆ కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. 9:30-10 గంటల లోపే పూర్తి ప్రక్రియ కంప్లీట్ గా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇంద్రేష్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బోని కొట్టిందని చెప్పొచ్చు. 15వ వార్డు అభ్యర్థి సరిత భుజంగారెడ్డి అనే క్యాండిడేట్ ఇప్పుడే ఫలితం వెలువడి ప్రకారంగా 439 ఓట్లతో ఆమె మెజార్టీతో ఆమె బయటపడింది. ప్రస్తుతం అయితే ఈ ఎన్నికల ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా సామరస్యంగా కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనోజ్, రైట్, మెదక్లో చూసుకుంటే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? అక్కడ ఉన్నటువంటి ఏదైతే తూప్రాన్ కావచ్చు, అలాగే గజ్వేల్ ఏదైతే సీఎం కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఉవ్విల్లూరుతుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అభ్యర్థులు క్యాంప్ రాజకీయాలు కూడా తెరదించారనేసి కూడా అప్డేట్ అందుతుంది. ఏంటి అంటే ప్రస్తుతం అయితే సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలో క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే క్యాండిడేట్లను కూడా తీసుకెళ్లిపోయారు. వాళ్ళ ఏజెంట్ మాత్రమే ఆ కౌంటింగ్ సెంటర్ల వద్ద వచ్చి పరిగాపుడు కాస్తున్నారు ఆ ఫలితాల గురించి. ప్రస్తుతం అయితే ఈ గజ్వేల్లో కూడా కాంగ్రెస్ పై చేయి ఉన్నట్టు సమాచారం అందినా కానీ ఫలితాలు మాత్రం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ ఈ సిద్దిపేట, సంగారెడ్డిలో కూడా ఫలితాలు మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏజెంట్ ఏదైతే పోలింగ్ ప్రక్రియ కొనసాగిందో అది బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పోటాపోటీగా తమ చేయ పై చేయి ఉంటుంది, మేమే నెగ్గుతాము, చైర్మన్లన్నీ మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పిందో ఆ కాంగ్రెస్ ఫలితాలు కూడా పూర్తిగా వచ్చే అవకాశాలు అయితే తగ్గినట్టే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ బీఆర్ఎస్ కూడా చాలా చైర్మన్లు కొట్టుకుంటామని చెప్పి, మేము కైవసం చేసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ అయితే ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో పూర్తిగా ఆ విధంగా వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మనోజ్, రైట్ బాసి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం నుంచి ప్రారంభమైంది. కాస్త ఆలస్యంగా అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఎన్నికలు ఈసారి బ్యాలెట్ల ద్వారా కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ బ్యాలెట్ పత్రాలు లెక్కించడానికి కాస్తంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఫలితాలు ట్రెండ్స్ రిలీజ్ అవ్వడానికి ఒక 2 గంటలు 3 గంటలు పట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఉదయం 11 గంటలకల్లా తొలి ఫలితం విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పార్టీ ముందంజలో కొనసాగుతుంది అనేసి కూడా మనకు 11 గంటలకల్లా ఫలితాలు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే అత్యధికంగా నమోదైనటువంటి నల్గొండ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలని, అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోవాలనేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా తెరదీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ బీఆర్కే న్యూస్ లైవ్లో అందిస్తూ ఉంటుంది. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.